Hi everyone, this is your Shafiq sir. Welcome back to my YouTube channel. So today also I'm going to explain the another very important topic to all స్టూడెంట్స్ ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్స్ పీజీటీ టీజీటీ డిఎస్సి మోడల్ స్కూల్స్ ఈ జాబ్స్ గురుకుల పోస్టులకు ప్రిపేర్ అయ్యే వారికి ఇండియన్ ఎకానమీలో సో ఈ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్. ఐ కవర్ ది డిఫరెంట్ టాపిక్స్ ఫర్ ది ఇండియన్ ఎకానమీ టాపిక్స్లో నేను కవర్ చేశాను. టుడే ఆల్సో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ది వెరీ ఇంపార్టెంట్ వన్. వాట్ ఈస్ కాల్ ది గ్రోత్ అండ్ డెవలప్మెంట్. గ్రోత్ అంటే ఏంటిది, డెవలప్మెంట్ అంటే ఏంటిది. సో సింప్లీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ. సో బిఫోర్ దట్ మీరు ఒక చిన్న హెల్ప్ ఏం చేయాలంటే, మీ అందరికీ నేను చెప్పేటువంటి వీడియోస్ క్లాసెస్ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న హెల్ప్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ని షేర్ చేయండి. సో నలుగురికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బస్ అంతే. ఇంకా నేను ఎక్సలెంట్ టాపిక్స్ మీ ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, రైట్. లిజన్ హియర్ మా. వాట్ ఈస్ ది గ్రోత్ అండ్ డెవలప్మెంట్. గ్రోత్ అంటే ఏంటిది, డెవలప్మెంట్ అంటే ఏంటిది. సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే గ్రోత్ అంటే ఏంటిది, గ్రోత్ అంటే ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి అంటారు. వాట్ ఈస్ ది ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్. గ్రోత్ అంటే ఒక దేశంలో జీడిపి అంటుంటారు కదా, జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ కావడాన్ని గ్రోత్ అంటారు. ఒక దేశంలో వస్తు ఉత్పత్తి ఇంక్రీజ్ కావడాన్ని ఏమంటారు, ఎకనామిక్ గ్రోత్ అంటారు. డెవలప్మెంట్ అంటే ఏంటిది, జీడిపి ప్లస్ జీడిపిని డెవలప్మెంట్ చేస్తూనే ప్లస్ ఎడ్యుకేషన్, హెల్త్, టెక్నాలజీ, ఐటీ ఇవన్నీ డెవలప్మెంట్ చేస్తే దాన్ని ఏమంటారంటే డెవలప్మెంట్ అంటారు. అర్థమైంది కదా. జీడిపి మీన్స్ ఓన్లీ ఇంక్రీజింగ్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్, వస్తువు యొక్క ఉత్పత్తిని పెంచడాన్ని జీడిపి అంటారు. అమెరికా ఉంది, అమెరికా జీడిపి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, ఇతర దేశాలతో పోలిస్తే 30 times 40 times ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దట్ కంట్రీ ఈజ్ అచీవింగ్ ది ఎకనామిక్ గ్రోత్డ్ కంట్రీ అంటారు. గ్రోత్డ్ కంట్రీ ఎందుకంటే వస్తు ఉత్పత్తి ఎక్కువగా జరుగుతుంది. ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఏంటిది, సో ఇది ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే నాట్ ఓన్లీ ఇంక్రీజింగ్ ది జీడిపి ఇంక్రీజ్ చేస్తూ ఎడ్యుకేషన్ని డెవలప్మెంట్ చేస్తారు, హెల్త్ని, టెక్నాలజీని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని చేయడాన్ని ఏమంటారంటే డెవలప్మెంట్, ఎకనామిక్ డెవలప్మెంట్. బెటర్ ఎగ్జాంపుల్ ఇండియాలో జీడిపి రేట్ను పెంచుతూనే, వస్తు ఉత్పత్తిని పెంచుతూనే ఎడ్యుకేషన్ని డెవలప్మెంట్ చేయాలి, హెల్త్ డెవలప్మెంట్ చేయాలి, టెక్నాలజీ, సోషో ఎకనామిక్ స్ట్రక్చర్ని చేంజ్ చేయాలి. సో ఇవన్నీ చేంజ్ చేయడాన్ని ఏమంటారు, ఎకనామిక్ డెవలప్మెంట్ అంటారు. ఎకనామిక్ డెవలప్మెంట్ ఈజ్ రిలేటెడ్ టు ది డెవలపింగ్ కంట్రీస్, ఎకనామిక్ గ్రోత్ ఈజ్ రిలేటెడ్ టు ది డెవలప్డ్ కంట్రీస్. సింపుల్ లాజిక్, అర్థమైందా. ఎకనామిక్ గ్రోత్ దేనికి సంబంధించింది, డెవలప్డ్ కంట్రీస్కి. తర్వాత ఎకనామిక్ డెవలప్మెంట్ ఈజ్ రిలేటెడ్ టు ది డెవలపింగ్, అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఇలాంటి ప్రాసెస్ ఉంటుంది. ఓకే, సింపుల్. ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ టు యూ. సో అప్ టు 1960 1960 వరకు గ్రోత్ అండ్ డెవలప్మెంట్ బోత్ వర్డ్స్ వేర్ యూజ్డ్ ఏ సినానిమ్ వర్డ్స్, ఒకే పదాలుగా వాడడం జరిగింది 1960 వరకు. గ్రోత్కు డెవలప్మెంట్ సేమ్ వర్డ్స్ వాడడం జరిగింది. బట్ వీఆర్ నౌ లెర్నింగ్ సపరేట్ వర్డ్స్ని మనం డిఫైన్ చేయవలసింది, ఎకనామిక్ గ్రోత్కి ఎకనామిక్ డెవలప్మెంట్. ఎకనామిక్ గ్రోత్ మీన్స్ ఇంక్రీజింగ్ ది ప్రొడక్టివిటీ. ఇంతకుముందు చెప్పాను, ఎకనామిక్ గ్రోత్ మీన్స్ ఇంక్రీజింగ్ ది ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేయడాన్ని జీడిపి అంటారు. దీన్ని ఇంక్రీజింగ్ ప్రొడక్టివిటీ అంటే ఏంటిది, జీడిపి. ఆ దేశ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ని ఇంక్రీజ్ చేయాలి, దాన్ని
ఎకనామిక్ గ్రోత్ అంటారు. డెవలప్మెంట్ అంటే అనేది నాట్ ఓన్లీ ఇంక్రీజింగ్ ది ప్రోడక్ట్, ఇంతకుముందే చెప్పాను, నాట్ ఓన్లీ ఇంక్రీజింగ్ ది ప్రోడక్ట్, సో అండ్ ఆల్సో స్ట్రక్చరల్ అండ్ సైంటిఫికల్ చేంజెస్. స్ట్రక్చరల్ చేంజెస్ చేయాలంటే హెల్త్ ఇంపార్టెంట్, ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, టెక్నాలజీ, సైంటిఫిక్ టెక్నాలజీని కూడా, ఐటీని కూడా డెవలప్మెంట్ చేసుకోవాలి. దాన్ని ఎకనామిక్ డెవలప్మెంట్ అంటారు. అర్థమైంది అమ్మా? ఓకే, స్ట్రక్చరల్ చేంజెస్ దాన్ని అంటారు. సో వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్? డిఫరెన్స్ ఏముంది అనేది మనం ఇక్కడ చూద్దాం. సింపుల్గా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, లిజన్ హియర్. ఇంక్రీజింగ్ ది ప్రోడక్ట్ ఏమంటారు? ఎకనామిక్ గ్రోత్ అంటారు. డెవలప్మెంట్ అండ్ ఇంక్రీజింగ్ ది ప్రోడక్ట్ అండ్ స్ట్రక్చరల్ అండ్ సైంటిఫికల్ చేంజెస్ని ఎకనామిక్ డెవలప్మెంట్, ఇంతకుముందే చెప్పాను. దెన్ ఇట్ ఈజ్ ఓన్లీ క్వాంటిటేటివ్. ఎకనామిక్ గ్రోత్ అనేటువంటిది ఏంది? క్వాంటిటేటివ్. ఫర్ ఎగ్జాంపుల్ జీడిపి రేట్ని మనం ఎట్లా కొలుస్తామంటే, క్వాంటిటేటివ్ 1 lakh గూడ్స్ ప్రొడక్షన్ చేశారు, దెన్ 2 lakhs, అంటే ఇవన్నీ క్వాంటిటేటివ్ అంటే నంబర్స్. 1 lakh గూడ్స్, 2 lakh గూడ్స్. దీన్ని ఏమంటారంటే ఎకనామిక్ గ్రోత్ ఈజ్ రిలేటెడ్ విత్ క్వాంటిటేటివ్ చేంజెస్ చేస్తుంది. బట్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ క్వాంటిటేటివ్ అండ్ ఆల్సో క్వాలిటేటివ్ చేంజెస్. అంటే జీడిపిని పెంచుతూనే, జీడిపి ఈజ్ ది క్వాలిటేటివ్ చేంజెస్, ప్లస్ జీడిపిని పెంచుతూనే ఏం చేయాలి? క్వాలిటీని పెంచాలంటే ఏదో చెప్పాను కదా, ఒక దేశంలో క్వాలిటీని పెంచాలంటే ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ చేయాలి, ప్లస్ హెల్త్ ఫెసిలిటీస్ని డెవలప్మెంట్ చేయాలి, మంచి టెక్నాలజీని ఉపయోగించాలి, ప్లస్ కమ్యూనికేషన్ని డెవలప్మెంట్ చేయాలి. సో ఇవన్నీ సైంటిఫికల్లీ, సోషల్లీ వీ హ్యావ్ టు చేంజ్ దట్. సో దీన్ని ఏమంటారంటే క్వాలిటేటివ్ చేంజెస్ అంటారు. దీన్ని ఏమంటారు? క్వాంటిటేటివ్ చేంజెస్ అంటారు. దీన్ని క్వాంటిటేటివ్ చేంజెస్, క్వాలిటేటివ్ చేంజెస్. దీన్ని ఏమంటారు? క్వాలిటేటివ్ చేంజెస్. క్వాలిటేటివ్ అంటే క్వాలిటీని చేంజ్ చేయాలి. అర్థమైందమ్మా? ఓకే, సో నెక్స్ట్ వన్, ఇట్ ఈస్ బిలాంగ్స్ టు ది షార్ట్ టర్మ్. సో ఎకనామిక్ గ్రోత్ అనేది దేనికి సంబంధించి? స్వల్పకాలానికి సంబంధించి, షార్ట్ టర్మ్లో. బట్ ఎకనామిక్ డెవలప్మెంట్ బిలాంగ్స్ టు ది లాంగ్ రన్. ఇది ఎకనామిక్ గ్రోత్ ప్రొడక్షన్ని చేయాలంటే షార్ట్ టర్మ్లో ఈజీగా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. బట్ ఎడ్యుకేషన్, హెల్త్, టెక్నాలజీ ఇవన్నీ చేంజ్ చేయాలంటే నైట్ టు నైట్ చేయవచ్చా? షార్ట్ టర్మ్లో మనం డెవలప్మెంట్ చేసుకుంటామా? లేదు. ఇట్స్ టేక్ ది లాంగ్ టైం. ఇది దీర్ఘకాలానికి సంబంధించింది. ఎకనామిక్ గ్రోత్ ఈజ్ రిలేటెడ్ టు షార్ట్ టర్మ్, బట్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ది లాంగ్ టర్మ్. అర్థమైంది కదా? అండ్ దిస్ బిలాంగ్స్ టు ది డెవలప్డ్ కంట్రీస్. ఇంతకుముందు చెప్పాను, ఎకనామిక్ గ్రోత్ బిలాంగ్స్ టు ది దేనికి సంబంధించి? డెవలప్డ్ కంట్రీస్. అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బిలాంగ్స్ టు ది అండర్ డెవలపింగ్ కంట్రీస్, అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించింది. ఇట్ కెన్ మెజరబుల్. సో జీడిపిని ఏం చేస్తాం మనం? మెజరబుల్ చేయగలుగుతాం. ఎంత ప్రొడక్షన్ జరుగుతుంది, ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, ఎంత ఇంపోర్ట్ చేస్తున్నాం, కాబట్టి దీన్ని మెజర్మెంట్ చేయవచ్చు. ఎకనామిక్ గ్రోత్ని ఇయర్లీ వీ కెన్ మెజరబుల్. బట్ ఇక్కడ ఇట్ కెన్ బి కంపారబుల్. ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది ఏం చేయాలి? కంపారిజన్ చేయవచ్చు. ఇండియా, చైనా ఉంది. చైనా బెటరా, ఇండియా బెటరా? ఇండియా, పాకిస్తాన్. ఇండియాలో డెవలప్మెంట్ బాగుందా, పాకిస్తాన్లో బాగుందా? అంటే కంపారిజన్ చేయడానికి కాంప్రహెన్సివ్ అని కూడా మనం చెప్పవచ్చు. అంటే జస్ట్ ఓన్లీ వీ హ్యావ్ టు కంపేర్ దట్. బట్ ఇట్ ఈస్ ది మెజరబుల్. ఎకనామిక్ గ్రోత్ ఈజ్ ది మెజరబుల్, బట్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఈజ్ ది కంపారబుల్. ఓకే, దేర్ ఈజ్ నో గవర్నమెంట్ సపోర్ట్ ఫర్ గ్రోత్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. గవర్నమెంట్ సపోర్ట్ అనేటువంటిది లేకుండానే ఎకనామిక్ గ్రోత్ని మనం చేయవచ్చు. ఒక దేశంలో ఒకసారి పరిశ్రమలు ఎక్కువగా పెట్టి
number of industries started once that in the country automatically without involvement, without the support of the government, that growth is continuously increases. ప్రభుత్వాలు మారిన ఆ డెవలప్మెంట్ అనేది కంటిన్యూగా కొనసాగుతూ పోతూ ఉంటుంది. ఓకే, సో నో గవర్నమెంట్ సపోర్ట్, బట్ గవర్నమెంట్ సపోర్ట్ ఈజ్ నెసెసరీ, గవర్నమెంట్ సపోర్ట్ ఈజ్ నెసెసరీ ఫర్ డెవలప్మెంట్. హెల్త్, ఎడ్యుకేషన్ ఇవన్నీ చేయాలంటే ఎవరు సపోర్ట్ కావాలి? గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా చేయగలుగుతామా? నో, దిస్ ఈస్ ది కంపల్సరీ. గవర్నమెంట్ సపోర్ట్ ఈజ్ వెరీ వెరీ important one. Without government support we can't develop that economic development, and it is indicate the person physical changes. For example, physical changes అంటే 15 years ఉన్నప్పుడు ఒక బాబు యొక్క వెయిట్ ఆల్మోస్ట్ 30 kgs ఉందనుకుందాం. 30 kgs ఉంది. 20 yearsకి వచ్చిన తర్వాత అతని యొక్క బాడీ వెయిట్ 50 kgs ఉందనుకుందాం. దీన్ని ఏమంటారు? పర్సన్ ఫిజికల్ చేంజెస్ అంటారు. ఎకనామిక్ గ్రోత్, దీన్ని గ్రోత్ అంటారు. ఎకనామిక్ గ్రోత్ అంటారు. ఎకనామిక్ డెవలప్మెంట్ ఇండికేట్స్ నాట్ ఓన్లీ ఫిజికల్ చేంజెస్, 30 kgs to 50 kgs పెరిగాడు, బట్ ఆల్సో మెంటల్ చేంజెస్ అంటే ఈ గ్రోత్తో పాటు ప్లస్ ఎడ్యుకేషన్ ఎంతవరకు చేశాడు, ప్లస్ నాలెడ్జ్ ఎంతవరకు సంపాదించాడు, ప్లస్ హెల్త్ ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా మెజర్మెంట్ చేయాలి. అంటే గ్రోత్తో పాటు ఇవన్నీ కూడా మెజర్మెంట్ చేయాలి. స్కిల్స్, ఇవన్నీ డెవలప్మెంట్, దాన్ని డెవలప్మెంట్ అంటారు. సో డెవలప్మెంట్ ఇండికేట్ ది నాట్ ఓన్లీ ఫిజికల్ చేంజెసే కాకుండా అండ్ ఆల్సో మెంటల్ చేంజెస్. మెంటల్లీ అతను ఏం మార్పు వచ్చింది, మానసికంగా ఎలాంటి మార్పు వచ్చింది. దట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్. సో మెజర్స్ ఆఫ్ డెవలప్మెంట్ అర్థమైందిగా డిఫరెన్స్. దెన్ వాట్ ఈస్ ది మెజర్స్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్? ఎకనామిక్ ఇండికేటర్స్ ఉంటాయి ఇవి. మళ్ళీ ఈ మెజర్స్ ఎన్ని ఉన్నాయంటే 2 మెజర్స్ ఉన్నాయి. ఎకనామిక్ ఇండికేషన్స్, పాపులేషన్ సోషో ఇండికేషన్స్. సో ఎకనామిక్ డెవలప్మెంట్ని మెజర్ చేయాలి, లెక్కించాలి. ఒక దేశం యొక్క అభివృద్ధిని మెజర్ చేయాలంటే ఎకనామిక్ ఇండికేటర్స్ని తీసుకోవాలి, పాపులేషన్ అండ్ సోషో ఇండికేటర్స్ని తీసుకోవాలి. ఓకే, సో లిజన్ హియర్ మా. పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఫస్ట్ ఏం చేయాలి? పర్ క్యాపిటల్ ఇన్కమ్, పర్ హెడ్ ఇన్కమ్ ఆఫ్ ది పీపుల్. మన దేశంలో వ్యక్తిగత ఆదాయం ఎంత ఉంది? ఎకనామిక్ డెవలప్మెంట్ సాధించాలి అంటే, లెక్కించాలంటే ఫస్ట్ వ్యక్తిగత ఆదాయాన్ని తీసుకోవాలి. పర్ హెడ్ ఇన్కమ్ ఆఫ్ ది పీపుల్ ఎక్కువగా ఉందా, తక్కువగా ఉందా, అది మనం చూడాలి. రియల్ జిఎన్పిని మనం తీసుకోవాలి. గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్. రియల్ జిఎన్పి అంటే గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అంటే మన దేశంతో ఉత్పత్తి అయినటువంటి వస్తువులతో పాటు ఇతర దేశాల్లో కూడా మన దేశ వ్యక్తులు ఫారిన్ కంట్రీస్లో కూడా కంపెనీస్ పెట్టి అక్కడ ప్రొడక్షన్ చేస్తూ ఉంటారు. అంటే మన దేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు. ఆ రెండు జిఎన్పిలో నేషనల్ ప్రోడక్ట్లో ఏమేమి కలుస్తాయి? విత్ ఇన్ ది కంట్రీ, అవుట్ సైడ్ ది కంట్రీ. అంటే మన దేశంలో తయారయ్యే వస్తువుల యొక్క విలువను మరియు విదేశాల్లో తయారైన వస్తువుల విలువలను గ్రాస్ అంటే టోటల్, నేషనల్ ప్రోడక్ట్. నెట్ అంటే కేవలం ఇండియాలో తయారైన వస్తువులను తీసుకోవాలి. నేషనల్ అంటున్నాం ఇక్కడ. నేషనల్ మీన్స్ విత్ ఇన్ ది కంట్రీ, అవుట్ సైడ్ ది కంట్రీ. ఇప్పుడు నేను ఉన్నాను, నా దేశంలో ఒక పరిశ్రమ ఉంది, విదేశాల్లో ఒక పరిశ్రమ ఉంది. దేశంలో తయారైన వస్తువులను, విదేశాల్లో తయారు చేసిన వస్తువులను, వాటి యొక్క విలువలను తీసుకోవాలి. ఎంత చేస్తున్నాం? రియల్ జిఎన్పి. అండ్ డిక్రీజ్ అన్ఎంప్లాయ్మెంట్ డిక్రీజ్ అవుతుందా, ఇంక్రీజ్ అవుతుందా? డిక్రీజ్ పావర్టీ కూడా డిక్రీజ్ చేయాలి కంపల్సరీ, పేదరికాన్ని. ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ని డిక్రీజ్ చేయాలి. సో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ రెడ్యూస్ చేయాలి, డిక్రీజ్ చేయాలి. సో దిస్ ఈజ్ ది ఎకనామిక్ డెవలప్మెంట్కి ఎకనామిక్ ఇండికేషన్స్ ఇవి.
ఇవి తగ్గినట్లయితే ఎకనామిక్ డెవలప్మెంట్ మంచిగా జరుగుతుందని మనకు ఏమైంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇంక్రీజ్ కావాలి, రియల్ జిఎన్పి ఇంక్రీజ్ కావాలి, డిక్రీజ్ ఇన్ అన్ఎంప్లాయ్మెంట్, పావర్టీ తగ్గాలి, అండ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఆర్థిక అసమానతలు తగ్గాలి, రిచ్ అండ్ పూర్ డిఫరెన్సెస్ అనేది తగ్గాలి, హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ వారి మధ్య వ్యత్యాసాలు, ఉన్నవారు లేనివారు వ్యత్యాసం అనేది తగ్గాలి. దీని ఎకనామిక్ ఇండికేటర్స్ ఆర్ ఎకనామిక్ డెవలప్మెంట్. అండ్ పాపులేషన్ అండ్ సోషియో ఇండికేటర్స్ ఏమున్నాయి, లిటరసీ రేట్ను పెంచాలి, అక్షరాస్యత రేట్ ఒక దేశంలో పెరిగితే ఎకనామిక్ డెవలప్మెంట్ మంచిగా జరుగుతుంది అనుకోవచ్చు. అర్బనైజేషన్ అంటే పట్టణీకరణ జరగాలి, బాగా పెరగాలి, పట్టణాల అభివృద్ధి జరగాలి. ద మైగ్రేషన్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ రూరల్ ఏరియాస్ టు అర్బన్ ఏరియాస్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ అర్బనైజేషన్. గ్రామీణ ప్రాంత ప్రజలు పట్టణాలకు వలస వెళ్ళి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఇన్కమ్ని పెంచుకుంటే అది దేనికి సూచిక అంటే ఎకనామిక్ డెవలప్మెంట్కి సూచిక అని చెప్పవచ్చు. అండ్ డెత్ రేట్ పెరగాలనా తగ్గాలనా ఎకనామిక్ డెవలప్మెంట్కి, సో డిక్రీజ్ కావాలి. ఎకనామిక్ డెత్ రేట్ అనేది కూడా తగ్గాలి, ఆ దేశంలో మరణాల రేటు తగ్గాలి, బర్త్ రేట్ కూడా తగ్గాలి. పాపులేషన్ అండ్ సోషియో ఇండికేటర్స్లో డెత్ రేట్ తగ్గాలి, బర్త్ రేట్ కూడా డిక్రీజ్ కావాలి, చైల్డ్ డెత్ అనేటువంటిది కూడా డిక్రీజ్ కావాలి, శిశు మరణాలు ఐఎంఆర్ అంటారు దీన్ని, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్. ఇన్ఫాంట్ మోర్టాలిటీ అంటే 0 to 5 years ఉండే పిల్లల యొక్క ఏజ్ ఉండేటువంటి పిల్లల యొక్క డెత్ రేట్ని తగ్గించాలి. లైఫ్ స్పాన్ని కూడా తగ్గాలి, లైఫ్ స్పాన్ అనేది తగ్గాలన్నా ఇంక్రీజ్ కావాలి. లైఫ్ స్పాన్ ఆయు ప్రమాణము అంటారు లైఫ్ స్పాన్. యు నో దట్ ఇండియాలో సగటు ఒక వ్యక్తి యొక్క ఆయు ప్రమాణం ఎంత ఉంది, ఓన్లీ 72 years ఉంది ఇప్పుడున్నటువంటి లెక్కల ప్రకారం. ఇంతకుముందు ఎంత ఉండే, ఓన్లీ 66 years. 66 years సగటున ఒక వ్యక్తి జీవన ప్రమాణం ఎంత 66 years, ఇప్పుడు ఎంత పెరిగింది, అది 72 years పెరిగింది. అదే డెవలప్డ్ కంట్రీస్లో చూసుకుంటే 85 years వరకు ఉంటుంది. 85 years అంటే ఎక్కువ కాలం జీవించగలుగుతున్నాడు అంటే దిస్ ఈజ్ ది వన్ ఇండికేటర్ ఫర్ ది ఎకనామిక్ డెవలప్మెంట్. సో దిస్ ఈజ్ ది మెజర్స్ ఆఫ్ డెవలప్మెంట్ మనం చూసాం. నెక్స్ట్ ఫస్ట్ మనం వన్ బై వన్ దీన్ని డిస్కస్ చేద్దాం. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈజ్ అన్ ఇండెక్స్ ఆఫ్ డెవలప్మెంట్. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది ఈజ్ అన్ ఇండెక్స్ ఆఫ్ డెవలప్మెంట్కి ఒక సూచికగా మనం చెప్పవచ్చు. వెన్ ఎవర్ we find out long run growth rate in per capita income is index is for development. అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ లాంగ్ టైంలో పెరిగినట్లయితే దాన్ని ఒక డెవలప్మెంట్ ఇండెక్స్గా చెప్పవచ్చు. అండ్ జిఎన్పి, రియల్ జిఎన్పి, నార్మల్ జిఎన్పి అని కూడా మనం దీన్ని అంటుంటాం. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ రియల్ జిఎన్పి. సో దీన్ని చూడండి, యాజ్ పర్ బేస్ ఇయర్ జిఎన్పి ఈజ్ ఆల్సో కాల్డ్ ది రియల్ జిఎన్పి. లాంగ్ రన్ గ్రోత్ రేట్ ఇన్ రియల్ జిఎన్పి ఈజ్ ఆల్సో ఇండికేట్ ది డెవలప్మెంట్. ఇది కూడా దీర్ఘకాలంలో జిఎన్పి గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ ఇంక్రీజ్ అయితే దాని రియల్ జిఎన్పి అని కూడా మనం చెప్పవచ్చు. అర్థమైంది కదమ్మా. అండ్ నాట్ ఓన్లీ దట్, వెన్ ఎవర్ వీ ఫైండ్ అవుట్ ప్రాపర్ గ్రోత్ ఇన్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ ఆల్సో ఇండికేట్ డెవలప్మెంట్. ప్రాపర్ ఎంప్లాయ్మెంట్, మన దేశంలో కంటిన్యూస్గా ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతూ పోతుంటే అది కూడా ఎకనామిక్ డెవలప్మెంట్కు ఇండికేటర్ అని చెప్పవచ్చు. అండ్ గ్రాడ్యువల్లీ ప్రాపర్టీ రేషియో డిక్రీజ్ ఆల్సో. ప్రాపర్టీ రేషియో అనేటువంటిది డిక్రీజ్ కావడానికి కూడా ఒక ఎకనామిక్ డెవలప్మెంట్కి ఇండికేటర్గా మనం ఇండికేట్గా చెప్పవచ్చు. వెన్ ఎవర్ వీ ఫైండ్ అవుట్ ఇన్ఈక్వాలిటీస్ కూడా తగ్గాలి. సో ఇన్ ది అసెట్స్లో, ప్రాపర్టీస్లో కానీ ఇన్కమ్, దోస్ ఆర్ కాల్ ది ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్. సో economic inequalities means there is no difference between rich and poor. You know that some peoples are highly rich, some peoples are highly poor people is there. We have to reduce that gap between the rich and poor. That is called the economic inequalities అంటారు. అండ్ అనదర్ ఇంపార్టెంట్ వన్, ఇంకొకటి ఏం చెప్తామంటే మనము, సో ఈ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ని మనము లెక్కించాలంటే లారెంజ్ కర్వ్,
లారెంజ్ కర్వ్స్ని యూజ్ చేసి మనం ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ని లెక్కిస్తాం. ఫిలిప్స్ కర్వ్స్ ఏమో అన్ఎంప్లాయ్మెంట్, ఇన్ఫ్లేషన్. ఫిలిప్స్ కర్వ్స్ బాగా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో వస్తుంది ఇది. ఫిలిప్స్ కర్వ్స్ ఆర్ యూజింగ్ ఫర్ మెజరింగ్ ది అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అండ్ ఇన్ఫ్లేషన్ని అన్ఎంప్లాయ్మెంట్ లెక్కించడానికి ఉపయోగించేది ఫిలిప్స్ కర్వ్స్. బట్ ఇక్కడ మనకు ఎకనామిక్ గ్రోత్, ఇన్ఈక్వాలిటీస్, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ లెక్కించాలి అంటే లారెంజ్ కర్వ్స్ అనేటువంటి ద్వారా మనం చూపించవచ్చు, ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. సో ఈ రెండు ఎగ్జామ్లో వచ్చే అవకాశం. లారెంజ్ కర్వ్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ మెజర్మెంట్ పర్పస్. ఫిలిప్స్ కర్వ్స్ ఈజ్ యూజింగ్ ఫర్ ఇన్ఫ్లేషన్ రేట్ మెజరింగ్ పర్పస్, అన్ఎంప్లాయ్మెంట్ మెజరింగ్ పర్పస్. సో where we find out gradually income inequalities decrease also. Income inequalities decrease also an indicator of economic development. అండ్ లిటరసీ రేట్ అంటే ఏంటిది? అక్షరాస్యత రేటు అంటారు. సో దట్ ఈస్ కాల్డ్ ది లిటరసీ రేట్. వెన్ ఎవర్ అబౌవ్ 7 year పీపుల్ దే ఆర్ ఏబుల్ టు రీడ్. 7 సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉన్నటువంటి పిల్లలు చదవడానికి, రాయడానికి అండ్ లాంగ్వేజ్ ఇన్ అవర్ కంట్రీ అంటే మాట్లాడడానికి, వాళ్ళ భాష మాట్లాడడానికి వచ్చినటువంటి వారిని లిటరసీ రేట్ని మనం లెక్కించవచ్చు, వారితో లెక్కించవచ్చు. యాజ్ ట్రీట్ యాజ్ దెమ్ యాజ్ ఎ లిటరసీ పీపుల్ అని మనం చెప్పవచ్చు. చదవడానికి రావాలి, రాయడానికి రావాలి, వాళ్ళ భాష లాంగ్వేజ్ని మాట్లాడడానికి వచ్చినట్లయితే దాన్ని లిటరసీ పీపుల్ అని మనం చెప్పవచ్చు, అక్షరాస్యత కలిగినటువంటి ప్రజలని చెప్పవచ్చు. లిటరసీ రేట్ని క్యాలిక్యులేషన్ చేయడానికి ఒక ఫార్ములా ఉంటుంది. లిటరసీ రేట్ ఈజ్ ఈక్వల్ టోటల్ లిటరసీ రేట్ టోటల్ లిటరసీ పీపుల్. లిటరసీ పీపుల్ అంటే రీడింగ్ చేయడానికి రావాలి, రైటింగ్ చేయడానికి రావాలి, వారి యొక్క భాషను, లాంగ్వేజ్ని మాట్లాడడానికి లిటరసీ రేట్ బై అబౌవ్ 7 years పీపుల్ ఇంటూ 100 బాగా గుర్తుపెట్టుకోవాలి. చేస్తాం లిటరసీ రేట్ని క్యాలిక్యులేషన్ చేయవచ్చు. హైలీ లిటరసీ రేట్ ఈజ్ అన్ ఇండెక్స్. లిటరసీ రేట్ ఎక్కువగా ఉంటే అక్షరాస్యత రేటు చదువుకున్నటువంటి వాళ్ళు, ప్రతి ఒక్కరూ చదువున్నటువంటి వాళ్ళు ఉంటే దట్ ఈస్ ఇండికేట్ ఫర్ ది డెవలప్మెంట్ మంచిగా ఉందని మనం చెప్పవచ్చు. సో కానీ మన దేశంలో ఇప్పటికీ 82% మాత్రమే లిటరసీ రేట్ ఉంది మన దేశంలో. సో అదర్ కంట్రీస్లో చూస్తే 100% లిటరసీ రేట్ ఉంటే, బట్ మన దేశంలో ఓన్లీ 82% లిటరసీ రేట్ ఉంది. అంటే ఇది దేనికి సూచిక? మన దేశ అభివృద్ధి అనేటువంటిది వెనకబాటుతనానికి ఒక కారణం అని మనం చెప్పవచ్చు. ఇప్పటికి చదువు రాని వాళ్ళు, రాయనికి రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. నెక్స్ట్ అర్బనైజేషన్ అంటే వాట్ ఈస్ కాల్డ్ ది అర్బనైజేషన్? పట్టణీకరణ అంటారు. సో వెన్ ఎవర్ రూరల్ పీపుల్ మైగ్రేటెడ్ టు అర్బాన్ ఏరియాస్. గ్రామీణ ప్రజలు పట్టణాలకు వలస వెళ్ళడాన్ని వి కాల్ ది అర్బనైజేషన్ అని మనం చెప్పవచ్చు. అర్థమైందా? అర్బనైజేషన్. అండ్ నెక్స్ట్ వన్ లిజన్ హియర్ మా, లైఫ్ స్పాన్. సో హైలీ అర్బనైజేషన్ ఈజ్ ఇండికేట్ ది అర్బనైజేషన్ ఎక్కువగా జరుగుతుంది, పట్టణాల అభివృద్ధి జరుగుతుందంటే అది దేనికి సూచిక? డెవలప్మెంట్కి సూచిక. లైఫ్ స్పాన్ అంటే ఏంటిది? ప్రజల యొక్క ఆయు ప్రమాణం. లైఫ్ స్పాన్ మీన్స్, సో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, దీన్ని లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటారు. ఇట్ మీన్స్ ఏ పర్సన్ హౌ మెనీ ఇయర్స్ ఎగ్జిస్టెడ్ ఇన్ ది ఎర్త్. సో ఎంతకాలము జీవించగలుగుతున్నాడు మన భూమిపై. సో యుఎన్డిపి లెక్కల ప్రకారం, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేటువంటిది ఒక సంస్థ ఉంది, ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఈ రిపోర్ట్ ప్రకారం ఏం చెప్తుందంటే 2025లో సో ఈ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎంత ఉంది? 72 years ఉంది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. డెవలప్డ్ కంట్రీస్లో ఎంత ఉంది? 85 years ఉంది. అమెరికా, ఫ్రాన్స్, రష్యా, జపాన్, జర్మనీ ఈ కంట్రీస్లో లైఫ్ స్పాన్ ఎంత ఉంది? వ్యక్తి యొక్క లైఫ్ స్పాన్ 85 years ఉంటే డెవలప్డ్ కంట్రీస్లో ఓన్లీ 72 years మాత్రమే ఉంది. సో హాంకాంగ్, జపాన్, సో 85 years ఏ కంట్రీస్లో ఎక్కువగా ఉందంటే హాంకాంగ్, జపాన్, సౌత్ కొరియా. ఈ దేశంలో ఉండే ప్రజలు ఆరోగ్యంగా ఉండి 82 years, 85 years వరకు జీవించగలుగుతున్నారు. దట్ ఈస్ కాల్డ్ లైఫ్ స్పాన్ ఆఫ్ ది పీపుల్. బట్ యూఎస్ఏలో తీసుకుంటే 78 years, ఇంతకుముందు చెప్పాను, అది కూడా డెవలప్డ్ కంట్రీ.
ఎందుకు తక్కువగా ఉందంటే దెర్ ఈజ్ ఏ హైలీ డ్రగ్స్ కన్జంప్షన్, ఆల్కహాల్ కన్జంప్షన్ ఈ రోజుల్లో అక్కడ విపరీతంగా పెరిగిపోయింది కాబట్టి అమెరికాలో 78 ఇయర్స్కి తగ్గింది అది. అండ్ మెయిన్ ఏంటంటే డ్రగ్స్ అండ్ ఒబిసిటీ, జంక్ ఫుడ్ అవన్నీ తీసుకోవడం ద్వారా వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది తగ్గింది. అమెరికా ఈజ్ బేసికల్లీ డెవలప్డ్ కంట్రీ బట్ దేర్ లైఫ్ స్పాన్ ఈజ్ 78 ఇయర్స్. ఓకే. అండ్ హెచ్డిఐ అంటే ఏంటిది? వాట్ ఈజ్ ది హెచ్డిఐ? హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటారు దాన్ని. హెచ్డిఐ అంటే ఏంటిది? హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, మానవ వనరుల అభివృద్ధి, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటారు. ఓకే, మానవ అభివృద్ధి సూచిక అని కూడా చెప్పవచ్చు. సో ఫస్ట్ టైం హెచ్డిఐ అనేటువంటి కాన్సెప్ట్ని ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారంటే మహబూబుల్ హక్. అనేటువంటి ఎకానమిస్ట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ హెచ్డిఐ అనేటువంటి కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇతను ఎవరు అంటే పాకిస్తాన్ కంట్రీకి చెందినటువంటి ఫేమస్ ఎకానమిస్ట్. ఫస్ట్ టైం దే ఇంట్రడ్యూస్ దట్ హెచ్డిఐ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఎప్పుడు? 1960. సో ఈయనకు సపోర్ట్గా ఎవరున్నారంటే మన దేశానికి సంబంధించినటువంటి నోబెల్ ప్రైజ్ విన్నర్ ఇన్ ఎకనామిక్స్ అమర్త్య సేన్. సో అమర్త్య సేన్ సహాయకుడిగా ఉంటూ ఇద్దరు కలిసి దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇక్కడ ఉంచండి, బాగా ఎగ్జామ్లో వస్తుంది. హెచ్డిఐని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? మహబూబుల్ హక్. ఏ ఇయర్? 1960. ఈ రెండు బాగా గుర్తు, కాంపిటేటివ్ ఎగ్జామ్లో వస్తుంటుంది. సో 1990 ఆర్ 1990 సో 1991 ఆన్ జనవరి మహబూబుల్ హక్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ హెచ్డిఐ. ఇంతకుముందు చెప్పాను. ఫర్ ఎస్టిమేషన్ డెవలప్మెంట్ అమాంగ్ ది వరల్డ్లో డెవలప్మెంట్ని క్యాలిక్యులేషన్ చేయడానికి మహబూబుల్ హక్ ఫస్ట్ టైం హెచ్డిఐ అనేటువంటి కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశాడు. ఇన్ దిస్ మూమెంట్ అమర్త్య సేన్, ఆల్రెడీ మీకు తెలుసు అమర్త్య సేన్, హీ వాజ్ ది ఫేమస్ ఇండియన్ ఎకానమిస్ట్ అండ్ నోబెల్ ప్రైజ్ విన్నర్ ఇన్ 1997-98లో అర్థశాస్త్రంలో నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. హీ వాజ్ అసిస్ట్ ది మహబూబుల్ హక్. మహబూబుల్ హక్ అసిస్టెన్స్గా ఉంటూ వీళ్ళిద్దరు కలిసి దీన్ని డిజైన్ చేయడం జరిగింది, దీన్ని హెచ్డిఐని. హెచ్డిఐ రిపోర్ట్స్ ఈజ్ పబ్లిష్డ్ బై, ఎవరు పబ్లిష్ చేస్తారు? ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ పబ్లిష్డ్ బై సో యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేటువంటి ఒక ఐక్యరాజ్య సమితిలో ఒక విభాగం ఉంటుంది. అది ఓన్లీ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ర్యాంక్స్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో యునైటెడ్ నేషన్స్ ఆఫ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అంటారు దాన్ని. సో యుఎన్డిపి వాజ్ ఎస్టాబ్లిష్డ్, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు దీన్ని? 1965లో ఎస్టాబ్లిష్ చేశారు యుఎన్డిపి. సో ఏ కంట్రీలో ఉంది దానికి ప్రధాన కార్యాలయం? న్యూయార్క్. బాగా ఎగ్జామ్లో ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. యుఎన్డిపి ప్రోగ్రామ్, యుఎన్డిపి where there is a headquarter is there, that is in New York. When it is established, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1965 ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. దాని ప్రధాన కార్యాలయం అమెరికాలోని న్యూయార్క్లో ఉంది యుఎన్డిపిది. ఓకే, హెచ్డిఐ రిపోర్ట్ కలెక్టెడ్ బేస్డ్ ఆన్ 3 క్రైటీరియా. ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. 3 రంగాలలో హెచ్డిఐ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ ది 3 క్రైటీరియా. పర్ క్యాపిటా ఇన్కమ్, ఆ దేశంలో ప్రజల యొక్క ఆదాయాన్ని ఆసరా బేస్ చేసుకొని ప్రజల యొక్క వ్యక్తిగత ఆదాయం పర్ క్యాపిటా, పర్ హెడ్ ఇన్కమ్ ఆఫ్ ది పీపుల్, ఒక్కొక్కరికి ఎంత ఆదాయం ఉంది. తర్వాత లైఫ్ స్పాన్, ఇప్పుడే చెప్పాను, వారి యొక్క జీవన ప్రమాణ స్థాయి ఎంత ఉంది, 75 ఇయర్సా, 80 ఇయర్సా. దెన్ లిటరసీ రేట్ ఎంత ఉంది, అక్షరాస్యత రేటు. ఈ మూడింటిని యూస్ చేసుకొని హెచ్డిఐ ర్యాంక్స్ ఇవ్వడం జరుగుతుంది. హెచ్డిఐ ర్యాంక్స్ ఎవరిస్తారు? యుఎన్డిపి.
యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు ర్యాంక్స్ ఇస్తారు. ఇక్కడ చూడండి, హెచ్డిఐ మెజర్ త్రూ ది అండ్ ఇండెక్స్, దానికి ఒక ఫార్ములా కూడా వాళ్ళు జారీ చేశారు. యాక్చువల్ వాల్యూ, ఏవి అంటే ఏంటిది యాక్చువల్ వాల్యూ, ఎంఏ మీన్స్ మినిమం వాల్యూ, యాక్చువల్ వాల్యూ మైనస్ మినిమం వాల్యూ, మినిమం వాల్యూ మైనస్ మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ. సో ఇక్కడ రాశాను చూడండి. సో యాక్చువల్ వాల్యూ మైనస్ మినిమం వాల్యూ తీసుకోవాలి, మ్యాక్సిమం వాల్యూ నుంచి మినిమం వాల్యూని తీసేయాలి. దీన్ని ద్వారా మనం హెచ్డిఐ అనేటువంటి దాన్ని మనం మెజర్మెంట్ చేస్తాము. ఈ ఫార్ములాను దాంట్లో మనకి ఎగ్జామ్లో కూడా ఇస్తుంటారు ఫార్ములా. సో వాట్ ఈస్ దట్, షార్ట్ కట్ ఫామ్లో అంటే దీన్ని గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్ వాల్యూ, మినిమం వాల్యూ, మ్యాక్సిమం వాల్యూ అండ్ మైనస్ మినిమం వాల్యూతో మనం తీసేస్తే మనం ఈజీగా కనుక్కోవచ్చు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని. ఓకే, ఇక్కడ చూడండి అమ్మా. నెక్స్ట్ 1995 GDI, జెండర్ రిలేటెడ్ డెవలప్మెంట్ ఇండెక్స్. GDI అంటే ఏంటిది, జెండర్ రిలేటెడ్ డెవలప్మెంట్ ఇండెక్స్. GD అంటే జెండర్ రిలేటెడ్ డెవలప్మెంట్ ఇండెక్స్, డెవలప్మెంట్ ఇండెక్స్ అంటారు. జెండర్ అంటే ఏంటిది, మేల్ అండ్ ఫిమేల్. హౌ మెనీ మేల్ పీపుల్స్ ఆర్ ఎంపవర్డ్, హౌ మెనీ ఉమెన్ పీపుల్స్ ఆర్ ఎంపవర్డ్. సో వాట్ ఈస్ ది డిఫరెన్షియేషన్ ఈస్ దేర్ బిట్వీన్ ది మేల్ అండ్ ఫిమేల్, దట్ ఈస్ కాల్డ్ జెండర్ రిలేటెడ్ డెవలప్మెంట్ ఇండెక్స్. సో మేల్ ఎంతమంది అభివృద్ధి చెందుతున్నారు, ఫీమేల్ ఎంతమంది అభివృద్ధి చెందుతున్నారు. ఈ కాన్సెప్ట్ని ఫస్ట్ ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారు, 1995. ఇది కూడా ఇయర్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎస్టిమేటెడ్ ఉమెన్ డెవలప్మెంట్, మెయిన్గా ఎవరి కొరకు ఇది, ఉమెన్ డెవలప్మెంట్. ఏ దేశంలో ఎక్కువ డెవలప్మెంట్ ఉంది, ఉమెన్ డెవలప్మెంట్ అనేది మనకు కావాలి. సో జెండర్, ఇక్కడ GDI మీన్స్ జెండర్ రిలేటెడ్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటారు. అకార్డింగ్ టు 2022 ఇండికేట్స్ ది ర్యాంక్స్ ఇచ్చారు. ఇండియన్ ర్యాంక్ ఎంత ఉంది, 132. దేంట్లో, GDI జెండర్ రిలేటెడ్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఇండియన్ ర్యాంక్ సో మనం ఎంత వెనుకబడి ఉన్నాం చూడండి. ఉమెన్ డెవలప్మెంట్లో మనం తీసుకుంటే మొత్తం 193 కంట్రీస్లో, యుఎన్ఓ రికగ్నైజ్డ్ కంట్రీస్లో మన ర్యాంక్ ఎంత ఉంది, ఓన్లీ 132 ర్యాంక్ ఉంది. మనకన్నా 131 కంట్రీస్ మన కన్నా ముందు ఉన్నాయి ఉమెన్ డెవలప్మెంట్లో. అంటే చాలా వెనుకబడి ఉన్నాం. ఏ ఇయర్ని బేస్ చేసుకొని, 2022 రిజల్ట్స్ ప్రకారం. 1997లో మళ్ళీ చూడండి, HDI హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ క్లాసిఫైడ్ ఇంటూ ది 4 టైప్స్. మళ్ళీ ఎన్ని రకాల క్లాసిఫై చేశారు, 4 టైప్స్ క్లాసిఫై చేశారు. HDI1, HDI2, HDI3, HDI4, 4 కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగింది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఎప్పుడు, 1997లో. HDI అంటే మెజరింగ్ ది పర్ క్యాపిటల్ ఇన్కమ్, లిటరసీ రేట్, లైఫ్ స్పాన్. ఈ 3 తీసుకుంటే 1 అంటారు ఫస్ట్ మెథడ్. రెండు, H2లో మెజరింగ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. సో వారి యొక్క జీవన ప్రమాణ స్థాయి, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, వెదర్ దట్ పీపుల్ టేకెన్ ది ప్రాపర్ న్యూట్రిషన్ ఫుడ్ ఆర్ నాట్, హ్యావింగ్ దట్ ఎడ్యుకేషన్ ఆర్ నాట్, హ్యావింగ్ దట్ హెల్త్ ఫెసిలిటీస్ ఆర్ నాట్. సో ఇవన్నీ ఇట్ ప్రమోట్ ది స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, వారి యొక్క జీవన ప్రమాణ స్థాయిని తెలియజేస్తాయి. నెక్స్ట్ HDI3 మెజరింగ్ దేని ద్వారా చేస్తారంటే పాపులేషన్ అబౌవ్ పావర్టీ లైన్. పాపులేషన్ అబౌవ్ పావర్టీ లైన్ అంటే పేదరిక రేఖకు అబోవ్ ఎంతమంది జీవిస్తున్నారు, అంటే మంచి యాక్సెస్ని, మంచి ఫెసిలిటీస్ని ఎవరెవరు కలిగి ఉన్నారు. అండ్ HDI4 మెజరింగ్ అబౌట్ అర్బనైజేషన్, పట్టణాల్లో ఎంతమంది జీవిస్తున్నారు. ఇవన్నీ కూడా 4 టైప్స్గా డివైడ్ చేయడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ ది one topic about the economic development, economic growth and economic డెవలప్మెంట్. సో మీకు అందరికీ మంచిగా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు అందరికీ నేను చెప్పినది టాపిక్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ అండ్ లైక్ మై ఛానల్. ఓకే, థ్యాంక్ యూ సో